చల్లటి ఎండాకాలం. అది ఎండ మండుతున్న వేసవికాలం. వేడి వాతావరణం శ్రీకృష్ణదేవరాయలతో సహా సభికులందరినీ అసహనానికి గురిచేసింది. ఆస్థాన పూజారి మరింత అసహనంతో, ప్రభూ, ఉద్యానవనంలో తెల్లవారుజామున ఉండే స్వచ్ఛమైన గాలి ఎంత చల్లగా, మధురంగా ఉంటుంది. ఆ చల్లటి గాలిని ఏదైనా చేసి సభలోకి తీసుకురావడం కుదురుతుందా అని అడిగాడు రాయలవారిని. ఆహా, చాలా మంచి ఉపాయం. ఎవరైనా తోటలోని స్వచ్ఛమైన సువాసన వెదజల్లే గాలిని సభలోకి తీసుకువస్తే వారికి 500 వరహాలు బహుమతిగా ఇస్తాను అని ప్రకటించాడు రాజు. ఆ గాలిని సభలోకి తేవడం ఎలాగా తెలియని సభికులంతా మొఖాలు వేలాడేసుకున్నారు. రాజుగారికి, ఆస్థాన పూజారికి పిచ్చి పట్టిందని లోలోపల నవ్వుకున్నారు. మరునాడు ఉదయం సభ సమావేశంలో సభికులంతా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఎవరైనా రాజు చెప్పిన పనిని చేశారేమో అని. కానీ అది అసాధ్యమని అంతా అనుకున్నారు. అంతలోనే రామలింగడు లేచి, రాజా, మీరు చెప్పిన విధంగానే నేను తోటలోని స్వచ్ఛమైన సువాసనలు వెదజల్లే గాలిని సభలోకి తీసుకువచ్చాను అన్నాడు. అవునా, ఏది అని ఆతృతగా, సంతోషంగా అడిగాడు రాజు. రామలింగడు సైగ చేసి 4 సైనికులను పిలిచాడు. వారు నేరుగా రాజుగారి పక్కకు వెళ్ళి నిలుచున్నారు. వారి చేతిలో పచ్చివెదురు బొంగులతో తయారు చేసిన విసనకర్రలు గులాబీ, మల్లెపూలతో అలంకరింపబడి ఉన్నాయి. ఆ విసనకర్రలు అత్తరు పూయబడి నీటిలో తడపబడి ఉన్నాయి. రామలింగడి ఆజ్ఞ మేరకు ఆ సైనికులు రాజుగారికి విసరడం మొదలుపెట్టారు. దానితో సభ మొత్తం సువాసనతో నిండిపోయింది. ఆ గాలి రాజుగారికి చల్లటి అనుభూతిని ఇచ్చింది. తెనాలి రామ, నీ తెలివి అమోఘం, నీ మేధస్సు అమోఘం అంటూ కాసేపు రామలింగణ్ణి పొగిడిన రాజు, నీవు నా కోరికని నెరవేర్చావు. నీకు 500 వరహాలు బదులుగా 1500 వరహాలు బహుమతిగా ఇస్తున్నాను. అంతేకాదు, ఈ సదుపాయం శాశ్వతంగా ఉండేలా వ్యవహారాల మంత్రిని ఆదేశిస్తున్నాను అంటూ సభను ముగించారు రాయలవారు. రామలింగడి తెలివిని సభలోని వారంతా చప్పట్లతో మెచ్చుకున్నారు. ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఇలాంటి మరి ఎన్నో కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.